Hello all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. మేమిక్కడ నువ్వుల ఆవకాయ, ఆవకాయ, పెసర ఆవకాయ అన్నీ ఒకటేసారి పెడుతున్నాము. కానీ ఈ 3 ఆవకాయలకు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో సెపరేట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది కాకుండా మిగిలిన ఆవకాయ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను చూడండి. ఈ వీడియోలో నువ్వుల ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మామిడికాయలను వాటర్‌లో కడిగి బట్టపైన వేసి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. అలా తడి లేకుండా తుడుచుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది అమ్మ. ఆల్రెడీ బెల్లం ఆవకాయ వీడియోలో చెప్పాను కదా! మేము మామిడికాయ ముక్కలను బయట కొట్టించలేదు. ఇంట్లోనే ఆకురాయి కత్తిపీటతో కట్ చేస్తున్నామని ఇక్కడ కూడా అదే కత్తిపీటతో ముక్కలను కోస్తుంది అమ్మ. ప్రతి ముక్కకి టెంక ఉండేలాగా కట్ చేసుకోవాలి. అయితే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవుంటుంది. అయితే ఆవకాయ కోసం మామిడికాయ ముక్కల్ని కోస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ లేయర్‌ని తీసేయాలి. అలా ముక్కలన్నీ కోసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ గిన్నెతో మెజర్‌మెంట్స్ చెప్తాను. ఫస్ట్ ముక్కలను కొలుస్తుంది అమ్మ. ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కారంతో కలిపే ముందు ముక్కలలో ఆయిలు, హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నువ్వులు వేయిస్తున్నాను. ఈ నువ్వుల ఆవకాయనే కొంతమంది ఉప్పావకాయ అని కూడా అంటారు. వీటిని తెలుగులో నువ్వులంటారు, సంస్కృతంలో తిలలు అని అంటారు. ఈ తిలలులో నుంచి వచ్చిన మాటే తైలం. అలా వేయించిన నువ్వులను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పావు గిన్నె నువ్వు పొడి, పావు గిన్నె ఉప్పు, పావు గిన్నె ఆవపొడి తీసుకొని అవి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. నువ్వులతో మనకి చాలా ఉపయోగాలున్నాయి. నువ్వు గింజల నుంచి నువ్వుల నూనె తీస్తారు. నువ్వులు దంచి చిమ్మిలి, వేయించి నువ్వులుండలు మొదలైనవి తయారు చేసుకుంటారు. 1 టీ స్పూన్ మెంతి పొడి వేస్తుంది అమ్మ ఇక్కడ. ముక్కల్లో కొద్దిగా పసుపు వేశాము కదా! ఇందులో కూడా కొంచెం వేసి కలుపుకోవాలి. అవి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక ఇందాక కట్ చేసి ఆయిలు, పసుపు కలిపి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మేము ముక్కలను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము. కలుపుకున్న నువ్వుల పొడి మిశ్రమాన్ని ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. కలిపిన గిన్నెలో కాకుండా వేరే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసి అందులోకి షిఫ్ట్ చేస్తుంది అమ్మ. నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది. నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వులలో ఉండే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇలా ఒత్తి పెట్టుకొని లాస్ట్‌లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అంతే నువ్వుల ఆవకాయ రెడీ. ఇది 3వ రోజు మళ్ళీ తిరగ్గలుపుతాం కదా! అప్పుడు చూయిస్తాను. ఇవాళ 3వ రోజు. 1 టేబుల్ స్పూన్ శనగలు, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేస్తుంది అమ్మ ఇందులో. చూస్తున్నారు కదా! నువ్వు పొడి మిశ్రమం ముక్కలకి చాలా బాగా పట్టింది. ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాలనుకున్న కంటైనర్‌లో కింద ఫస్ట్ ఆయిల్ పోసుకొని, ఆ తరువాత ఇందులోకి పచ్చడి షిఫ్ట్ చేస్తుంది అమ్మ. మళ్ళీ ఒకసారి ఇవ్వాళ కూడా పచ్చడిలో కొద్దిగా ఆయిల్ పోసి కలుపుకున్నాక ఆ కంటైనర్‌లోకి షిఫ్ట్ చేస్తుంది అమ్మ.
టేస్ట్ అయితే చాలా బాగుంది. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.